వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో 2026 మార్చి నెలలో ధనుసు రాశి వారు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారనే విషయాన్ని తెలుసుకుందాం. చాలా వరకు గ్రహాలన్నీ కూడా 4-5 స్థానాల్లో ఉంటూ 9-10 స్థానాల మీద ఫోకస్ అంతా పెట్టడం వలన వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనుకోని మార్పులు, అలాగే మన పర్సనల్ లైఫ్లో కూడా కొంతవరకు అనుకోని సంఘటనలు జరగబోతున్నాయి. అయితే మార్చి నెలలో ధనుసు రాశి వారు ఏ విషయాల మీద జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాలు అనుకూలంగా ఉంటాయి, అలాగే ఏ రెమెడీలు పాటిస్తే బాగుంటుంది అనే విశేషాలతో ఈ వీడియోని ముందుకు తీసుకొచ్చాం. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గాయత్రి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ధనుసు రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో ధనుసు రాశి వారికి మార్చి నెల ఎలా ఉండబోతుందని తెలుసుకునే ముందు ఇంకొక గ్రహస్థితిని కనుక మార్చి నెలలో మనం పరిశీలించినట్లయితే 4వ స్థానంలో రవి, శుక్రుడు, శని సంచారం జరుగుతుంది. శని శుక్రుడు కలవడం, వీళ్ళిద్దరికీ శత్రువైన రవితో కలవడం వల్ల వీళ్ళిద్దరూ కూడా చాలా వరకు ఏంటంటే రవితో ఏ గ్రహం అయినా కలిసినప్పుడు ఆ గ్రహం కంబస్ట్ అయిపోతుంది అనమాట. అంటే ఏంటంటే 4వ స్థానం ఈ నెల శక్తి అంతా కోల్పోబోతుంది. అలాగే అది 15వ తారీఖు నుంచి 4వ స్థానం నుంచి 10వ స్థానం మీద ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. 4-10 స్థానాలకు సంబంధించి కొంతవరకు ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అయితే రవి 15వ తారీఖు వరకు 3వ స్థానంలో ఉండి 15వ తారీఖు తర్వాత ఇలా 4వ స్థానంలోకి వెళ్తాడు. 3వ స్థానంలో రాహువు, కుజుడు, బుధులు సంచారం జరుగుతుంది. ఇక 26న శుక్రుడు పంచమంలోకి వస్తున్నాడు. సప్తమంలో గురువు ఉన్నాడు. అలాగే భాగ్యంలో 9వ స్థానంలో కేతు ఉన్నాడు. ధనుసు రాశి వారికి మార్చి నెలలో ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగం, అమ్మడం, కొనడం, పొలాలు, రిజిస్ట్రేషన్లు, లేకపోతే ఇల్లు ఏదైనా మార్పులు చేద్దాం, చేర్పులు చేద్దాం, ఇల్లు అమ్ముదాం, కొత్త ఇల్లు కొనుక్కుందాం, దానికి సంబంధించి లోన్లు పెడదాం, ఇలాంటి విషయాలన్నీ కూడా కొంతవరకు ఏంటంటే చాలా స్లోగా, చాలా లేటుగా అనమాట. మీరు 10 అడుగులు వేస్తే అది మళ్ళీ 20 అడుగులు వెనక్కి వస్తూ ఉంటుంది. 10 అడుగులు ముందుకేస్తే 20 అడుగులు వెనక్కి వస్తూ ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు శని కలవడం అనేది ఏంటంటే శనితో శుక్రుడు కలిసినప్పుడు డిలే అనమాట, బాగా విపరీతమైన డిలే. శని ఏంటంటే చాలా వరకు ప్రతి దాన్ని కూడా డిలే చేస్తాడు. అది కూడా శుక్రుడితో కలిసినప్పుడు ఇంకా ఎక్కువ డిలే చేసే అవకాశం ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ ఏంటంటే 10వ స్థానాన్ని చూస్తారు వీళ్ళిద్దరూ కూడా. ఏదైనా జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఆ జాబ్ ఏలో ఏదైనా పని మొదలు పెడితే అది 4-5 సార్లు చేయాల్సి రావడం, చిన్న చిన్న పనులు కూడా తేలకపోవడం, పైనుంచి ప్రెజరు, ఏదో ఒకటి అనడం, మీరు సరిగ్గా చేయట్లేదు అనడం, నేను ఇంత తెలివిగా చేస్తున్నాను, ఇంత కరెక్ట్గా చేస్తున్నాను, అయినా ఎందుకు మాట పడుతున్నానో అర్థం కాదనమాట. జాబ్ ప్లేస్లో రిలేషన్స్, మీకుండే కొన్ని ఈక్వేషన్స్ అవన్నీ కూడా ఇంతవరకు లాగా ఉండవు అనమాట. కొంతవరకు మారిపోతూ ఉంటాయి. మీరు ఒకటి గెస్ట్ చేస్తే ఇంకోటి అలా ఉంటుంది. ఇంతవరకు మీరు తెలుసో తెలియకో జాబ్ ప్లేస్లో ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినా ఇంతవరకు తెలిసేది కాదనమాట. ఈ టైంలో ఆ చిన్నవి కూడా ప్రొజెక్ట్ అయిపోవడం, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఏలెత్తి చూడడం, వేరేలా చూడడం, మీకు తెలియకుండా మీ చుట్టూ ఏదో జరుగుతుంది జాబ్ విషయాల్లో అన్న అనుమానాలు రావడం, అలా జరగడం, కొంతవరకు మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది. ఏదో రకంగా మన టాలెంట్తో మనకి ఉన్న కొన్ని ప్లస్లతో ముందుకు వెళ్దాం అనుకున్నా అవి కూడా అసలు సరిగ్గా పనిచేస్తుందా లేదో అన్న అనుమానం కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి 10వ స్థానం అంటే ఏంటంటే కర్మస్థానం, వృత్తి ఉద్యోగాల స్థానం. మనం ఏ పని చేస్తే ఆదాయం వస్తుంది దానికి సంబంధించిన స్థానం. ఆ పనులన్నీ కూడా మీరు చిన్న బిజినెస్ నుంచి పెద్ద బిజినెస్ వరకు ఏ బిజినెస్ చేసినప్పటికీ కూడా ఆ బిజినెస్లకు సంబంధించి చాలా వరకు ఏంటంటే డిలే ఉంటుంది. అవి రావడం, మీరు డబ్బులు కట్టడం, ఆ కట్టిన స్టాక్ రావడం కానివ్వండి, అవి వెళ్ళడం కానివ్వండి, మీకు ఏదైనా సరే టెన్షన్గా డిలే కష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెలంతా కూడా ఆ డిలేకి అలవాటు పడిపోవాలి. ఎక్కువ ఫ్రస్ట్రేషన్ తెచ్చేసుకోవడం, జరగట్లేదని కోపం తెచ్చేసుకోవడం, అరవడం, కరవడం, పరిస్థితులను చెడగొట్టుకుంటే ఇంకా అవి నెగిటివ్గా మారే అవకాశం ఉంటుంది. ఓర్పుగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడైతే కొంతవరకు డౌన్ అయ్యామో అప్పుడు తెలివిగా బుర్రపెట్టి ఆలోచించి ఏం చేస్తే బాగుంటుంది ఆ టైంలో అని ఆలోచించి ముందుకు అడుగు వేయాలి తప్ప
ఎదుటి వాళ్ళని తిట్టడం వల్ల లేకపోతే మీకు మీరు ఫ్రస్ట్రేషన్ తెచ్చుకోవడం వల్ల ఇంకా నెగిటివ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఈ విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇక శని మీకు 2, 3 అధిపతి కావడం వల్ల చాలా వరకు ఏంటంటే కుటుంబంలో కూడా ఈ చిరాకు ఇది కుటుంబంలో కూడా చూపించడం వల్ల కుటుంబంలో పరిస్థితులు, పిల్లలు, తల్లిదండ్రులు వీళ్ళకి సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మన కమ్యూనికేషన్, మాట, స్నేహితులు వీళ్ళంతా కూడా తృతీయ స్థానం కాబట్టి అక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండబోయినట్లయితే అక్కడ కూడా ఏదో ఒక చిరాకులు ఫ్రెండ్స్తో కానివ్వండి, మన కమ్యూనికేషన్ వల్ల మనతో ట్రావెల్ అయ్యే వాళ్ళతో కానీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక పాజిటివ్ ఫలితాలు ఏంటి అంటే మార్చి 11 నుంచి గురువు వక్రత్యాగం చేయబోతున్నాడు. మీ రాష్ట్రాధిపతి వక్రత్యాగం చేయడం సప్తమంలో ఉండడం వలన అద్భుతంగా ఉంటుంది. చక్కగా సప్తమ గురువు సంచారం ఈ నెలంతా కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తే మార్చి 11 నుంచి 30వ తారీఖు వరకు కూడా పనుల్లో కొంతవరకు స్పీడ్ పెరుగుతుంది. ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని అయినా అవ్వకపోయినా మీకు కనుక వ్యక్తిగత జాతకంలో గురుబలం ఉంటే ఇంకా చక్కగా ఉంటుంది. ఉన్నా లేకపోయినా గురువు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇక ఏంటంటే గురువు చూసే స్థానాలు అనమాట. గురువు 7లో ఉండి లాభ స్థానాన్ని చూస్తున్నాడు, 1వ స్థానాన్ని చూస్తున్నాడు. చాలా వరకు అంటే ఈ 2 స్థానాలకు సంబంధించి అంటే ఏంటంటే మనకి కొన్ని చోట్ల ఎంత ఇబ్బంది పెట్టినా మన రోజు గడుపుకోవడానికి, మన పరిస్థితులు ముందుకు వెళ్ళడానికి, మనకి ఇబ్బంది లేకుండా జరగడానికి గురువు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ టైంకి డబ్బులు అందడం, ఆ టైంకి మనుషుల సహాయం అందడం, ఏదో ఒక పరిస్థితులు మనకి అనుకూలంగా ఉండడం వల్ల పర్వాలేదు అన్నట్టుగా పరిస్థితులు వెళ్ళే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత అంటే ప్రశాంతత, నిద్ర, తిండి వీటికి సంబంధించి కూడా మార్చి 11 నుంచి మంచి డెవలప్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. 20 రోజులు కూడా మీరు వ్యక్తిగతంగా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక మెయిన్గా ఏంటంటే రాహు, కుజుడు, బుధుడు యొక్క కంజంక్షన్ అనేది తృతీయంలో ఉండడం, తృతీయం 9ని చూడడం, భాగ్యాన్ని చూడడం వల్ల కొంతవరకు ఏంటంటే టెన్షన్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అనమాట. చివరి నిమిషంలో ఇది అయితే బాగుండు, ఎలాగైనా జరిగితే బాగుండు, కొన్ని విషయాల్లో ఈ టెన్షన్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ టెన్షన్, స్ట్రెస్ వీటి వల్ల కొన్నిసార్లు ఆ పనులు అవ్వచ్చు, కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. వాటి వల్ల జరిగే కొన్ని పాజిటివ్ మూడ్స్, నెగిటివ్ మూడ్స్ వల్ల సఫర్ అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మార్చి నెలలో జరిగే అట్లని యాక్సెప్ట్ చేస్తూ ప్రశాంతంగా ఉండడం చాలా చాలా మంచిది. గురువు మారిన కానీ అంటే 11వ తారీఖు నుంచి కూడా చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని 11వ తారీఖు వరకు జాగ్రత్తగా ఉంటే ఉద్యోగం ప్లేస్లో కానీ, వ్యాపారం ప్లేస్లో కానీ ఏమైనా ఇబ్బందులు వచ్చినా ఆ గురువు ప్రొటెక్ట్ చేస్తారనమాట. ఇక మార్చి 7 నుంచి వివాహాది శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. సంబంధం చూసుకోవడం, సంబంధాలకు వెళ్ళడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా చక్కగా ఉంటాయి. వాటిలో ముందుకు వెళ్తే అవన్నీ కూడా పాజిటివ్ ఫలితాలు తెచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇక శుక్రుడు ఏంటంటే 26వ తారీఖున మీకు పంచమంలోకి వస్తాడు. 26 నుంచి కూడా కొంతవరకు మెంటల్ పీస్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైనా సరే పంచమంలో శుక్రుడు ఉంటే కొంత యుక్త వయసులో ఉన్న వాళ్ళకి భార్యాభర్తల మధ్య రొమాంటిక్ లైఫ్ పెరగడం, వాళ్ళకు అటు ఇటు వెళ్ళడం, కొంతవరకు ఈ చాన్నాళ్ళ నుంచి ఉన్న స్ట్రెస్ అనేది ఒక నెల రోజుల పాటు అంటే మార్చి 26 నుంచి ఏప్రిల్ 26 వరకు కూడా బాగుంటుంది. అక్కడి నుంచి కొంత వివాహాలకు అదే అటెండ్ అవ్వడం కానివ్వండి, వేరే ప్లేస్కి వెళ్ళడం కానివ్వండి, ఎంజాయ్మెంట్ కానీ ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఇక ఈ నెలలో రెమెడీస్ విషయానికి వస్తే ఖచ్చితంగా మీరేంటంటే కుజుడికి సంబంధించిన రెమెడీలు చేసుకోవడం చాలా చాలా మంచిది. 12, 5 స్థానాధిపతి కుజుడు. చాలా వరకు ఏంటంటే 12, 5 స్థానాలు చాలా ఇంపార్టెంట్. అలాంటి కుజుడు వెళ్ళి రాహుతో కలవడం వలన టెన్షన్ పెరిగిపోవడం, మనం అనుకున్నది జరుగుతుందో లేదో అనుకోవడం, నిద్ర లేకపోవడం, ఎక్కువగా ఆలోచించేయడం, స్ట్రెస్ పెరగడం ఇలాంటివి తగ్గాలంటే కుజగ్రహ ధ్యాన శ్లోకం పంచాంగంలో ఉంటుంది కదా, ధరణి గర్భ సంభూతం అని, ఆ ధ్యాన శ్లోకాన్ని రోజు ఒక 108 సార్లు చదువుతూ ఉండాలి. ఇలా చదవడం వల్ల ఈ నెలంతా కూడా కుజుడి యొక్క బలం పెరిగి మీకు ప్రశాంతత, అందరూ అనుకూలంగా మారడం, అలాగే అనుకున్న పనులు కొంతవరకు లేట్ అయినా సరే ఎలాగోలా అవ్వడం ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది.